కర్నూలు జిల్లా ఖైరుపల గ్రామంలో పిడకల సమరం ఎంతో ఉత్సాహంగా జరిగింది. వీరభద్రస్వామి కాళికాదేవి కళ్యాణోత్సవం సందర్భంగా పిడకలతో కొట్టుకున్నారు గ్రామస్తులు. దశాబ్దాలుగా గ్రామంలో ఈ ఆనవాయితీ వస్తోంది. ఈ సమరంలో గాయపడిన వారు స్వామి విభూది రాసుకుంటే నయమవుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ఖైరుప్పల గ్రామం. ఉగాది అనంతరం వీరభద్రస్వామి కాళికాదేవి కళ్యాణోత్సవం సందర్భంగా ఏటా పిడకల సమరం జరుగుతుంది. ఈసారి కూడా చాలా ఉత్సాహంగా సాగింది. వీరభద్రస్వామికి మొక్కుకున్న వారు ఈ పిడకల సమరంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున పిడకలను సిద్ధం చేసుకున్న గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. వీటిలో ఒకటి వీరభద్రస్వామి గ్రూపు కాగా రెండవది కాళికా అమ్మవారి గ్రూపు. ఈ గ్రూపులు ఊళ్ళోని ప్రధాన కూడలి వద్ద ఎదురుబెదురుగా నిలబడి పిడకలతో కొట్టుకున్నాయి. ఇందులో పప్పుల దొడ్డి, చన్నంపల్లి, అల్లారుదిన్నె, వెంగళాయి దొడ్డి, కారుమంచి, మిల్లెకల్లు గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుక చూడటానికి సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు